Praise Lord, dear brothers and sisters. It's been a great privilege and joy to connect once again this week. As you know, that we are meditating on the subject of Revelation. ప్రియమైన సహోదర సహోదరులకు కూడా దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వారం కూడా మనకు ప్రకటన గ్రంథం ధ్యానించుకునే ఆధిక్యత మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తాం. We will read from verse 9 to 16, and brother will read and you can observe it, and then we can start. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు నేను చదువుతాను. దయచేసి మీ బైబిల్ గమనించండి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గమ, థియతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికేయ అను 7 సంఘములకు పంపమని చెప్పడం నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడతిరిగితిని. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరేచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడిన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. Shall we look to the Lord for His grace and help? కృపా సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, our eternal gracious God, మా ప్రేమ గల పరలోకపు తండ్రి, నిత్య కృప గలవాడా, thank the Lord for remembering us, keeping us in the land of living and adding one more day in our life. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ దేశం నుంచి మా ఆయుష్లో మనకు దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు. Thank thee for thy blessed grace being assured upon us, so that Lord, you have given us this blessed privilege to meditate upon thy word as to what you want to communicate unto us. Thou may do it and that we may hear it. తండ్రి, మీ యొక్క మా కృపను మా పైన కుమ్మరించి మేమైతే నేర్చుకోవాలని ఆశిస్తున్నారో మీరు ఈ యొక్క ధ్యానం ద్వారా మాకు బయలుపరుస్తున్న విధానం కొరకే మీకు వందనాలు తెలుస్తున్నాం. Heavenly Father, thou may speak unto us and we may hearken unto thy claim. తండ్రి, మాతో మాట్లాడండి, మీ యొక్క స్వరం వెంటకు సహాయం చేయండి. Eternal Father, I do confess that I have nothing to share unless thy Holy Spirit grants us utterance from heavenly places. పరిశుద్ధాత్మ దేవుడు పరలోక స్థలం నుంచి వాక్కును అనుగ్రహిస్తే తప్ప చెప్పడానికి ఏమీ లేదని ఒప్పుకుంటున్నాను ప్రభువా. Heavenly Father, it is thy grace and thy mercy that thou hast granted us this revelation so that we may share it to the world, that the people may be edified and we also may be edified along with them. మీ కృప కనికరాన్ని బట్టి దేవా మీరు కృపణిస్తూ వచ్చినారు. తద్వారా వినువారు చెప్పువారు మేము కూడా ఆత్మీయంగా బలపరచబడాలని అనుగ్రహిస్తూ వచ్చినారు ప్రభువా. Little time we are spending with thy word may be remembered in eternity. Thy eternal needs and thy eternal purposes may be made very clear in our life. గడిపే కొద్ది సమయం నిత్యత్వం జ్ఞాపకం చేసుకోండి. నిత్యత్వపు అవసరాలు, నిత్యత్వ ప్రణాళికలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. Loving Father, thank thee for the great burden which you have showed us even in the very first century to reveal unto us the end or the conclusion of the mankind. ప్రభా, మొదటి శతాబ్దంలోనే ఎంతో భారంతో తండ్రి మానవాళి యొక్క ముగింపు మీరు బయలుపరిచిన విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Every word uttered may be sealed by thee, and according to thy approval we may speak, and nothing may be spoken which are vain things or unnecessary things. వాళ్ళకి ప్రతి మాట కూడా తండ్రి మీరే ముద్రించండి, మీ యొక్క ఆమోదంతో చెప్పుటకు సహాయం చేయండి. వ్యర్థమైనవి అనవసరమైనవి పలకకుండా మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. Remember, unworthy wretched sinner as I am, put me under thy feet and use me as seemeth as good in thy sight. అయోగ్యుని, దౌర్భాగ్యుని, నిష్ప్రయోజకుని జ్ఞాపకం చేసుకొని మీ పాదం కింద ఉంచి మీ దృష్టికి అనుకూలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. Thy grace of utterance and thy free flow of speech may be granted from heavenly places to me as well as to Jeevan in translation. మీ యొక్క ఉచ్చరించే విషయంలో మీ కృపను అదే రీతిగా ధారాళమైన ప్రవాహం అనుగ్రహించి తర్జుమాలో కూడా సహాయం చేయండి ప్రభువా. Power and internet and everything may be kept under thy control so that there may not be any hindrance in recording thy word. ప్రభా, విద్యుత్ శక్తిని, ఇంటర్నెట్ ని, పరికరాలన్నింటినీ కూడా మీ ఆధీనంలో ఉంచుకొని ఎటువంటి
అంతరాయం లేకుండా సహాయం చేయండి ప్రభువా. Watch over us and protect us as we commit ourselves into thy blessed hands. మమ్మల్ని కనిపెట్టి భద్రపరచని మమ్మల్ని మీ దీవించి ఆశలు అప్పచెప్తున్నాము. And ask this prayer with much thanksgiving and praises in the most precious and exalted name of Lord and Savior Jesus Christ. ఎంతో కృతజ్ఞతతో యేసుక్రీస్తు ప్రశస్తమైన ఉన్నతంగా హెచ్చించబడిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. Generally, the general worldview of a human being is that human culture is to be obsessed with the fantasies of science, fiction, other worldly interests, and bizarre kind of dreams and visions. సాధారణంగా మానవ దృక్పథం ఎట్లా ఉంటుందంటే ఈ వైజ్ఞానిక కల్పన ఊహా చిత్రాలతో లేకపోతే ఇతర లోకాలలో ప్రపంచాల్లో ఉండే వింతైన వికారమైన దృశ్యాలు దర్శనాలతో నిండి ఉంటుంది చాలాసార్లు. Always the world, the men being preoccupied with wanting to know the future. ప్రపంచము మనుషులందరూ కూడా భవిష్యత్తు ఏమైపోతుంది అనే విషయం తెలుసుకునే విషయంలో ఎంతో ఆసక్తితో ఉంటారు. And because of that reason, some people visit, this tarot card readers, zodiac signs. ఆ కారణం చేత కొంతమంది ఈ యొక్క చిలక జ్యోతిష్యం కానీ లేకపోతే ఈ యొక్క గుర్తులు కానీ అవన్నీ చూసే వాళ్ళుగా ఉంటారు. And then fortune tellers and false future predictors and all these people. తర్వాత జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, భవిష్యత్తు చెప్పేవాళ్ళు, రాశి ఫలాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు చాలా మంది. There is only one book that tells us the future accurately, and that is Bible. అయితే భవిష్యత్తు గురించి ఖచ్చితంగా చెప్పగలిగిన ఒకే ఒక్క పుస్తకము బైబిల్. And more specifically, one book in the Bible, that is Book of Revelation. ఇంకా బైబిల్లో స్పష్టంగా చెప్పాలంటే అది ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం అది. If you look at Revelation, it is like the chronicles written by the God through the pen of Apostle John to disclose the end of the world. ప్రకటన అంటే ప్రపంచం యొక్క అంతాన్ని బయలుపరచడానికి అపోస్తలుడైన యోహాను కలం ద్వారా దేవుడు రచించిన వృత్తాంతంలో చెప్పొచ్చు. After 62 years of Lord Jesus Christ's death, burial, resurrection and ascension, Christianity was under terrible persecution and men were jailed, beaten, killed, and Apostle John himself was banished and exiled to the Isle of Patmos. యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుద్ధరణ ఆరోహణం తర్వాత 62 సంవత్సరాల తర్వాత క్రైస్తవం అనేది భయంకరమైన హింస ద్వారా మనుషులందరూ కొట్టబడి, బంధించబడి, చంపబడి అపోస్తలుడైన యోహాను తానే బహిష్కరించబడి పత్మోస్ ద్వీపంలో పరవాసిగా ఉన్న సమయం అది. Hence it is a time to encourage the persecuted church and the believer. అటువంటి సమయాల్లో హింసకుండా వెళ్తున్న సంఘాన్ని, విశ్వాసాన్ని బలపరిచే సమయం అది. Why? Because church was at the brink of losing all the hope. ఎందుకంటే మొత్తం నిరీక్షణ నమ్మకాన్ని వదులుకునే ఆ తారాస్థాయిలో ఉంటుంది సంఘం. And in such time comes this last book of New Testament. అటువంటి సమయంలో కొత్త నిబంధనలో చివరి గ్రంథం అప్పుడు వస్తుంది. Jesus Christ coming in full glory. యేసు ప్రభువు సంపూర్ణ మహిమతో రాబోతున్నారు. In fact, he exists in full glory. ఆయన ఉండేదే సంపూర్ణ మహిమలో. And this vision is to comfort the persecuted church that Jesus Christ is coming in full glory to deliver the universe from the wickedness of sin, demons, Satan and death. ఆ యేసుక్రీస్తు వారు సంపూర్ణ మహిమలో వచ్చి విశ్వమంతటిని దుష్టత్వం నుంచి, పాపం నుంచి, దురాత్మ నుంచి, సాతాను నుంచి, మరణం నుంచి విడిపించబోతున్నాడనే ఆదరణ కలిగించే దర్శనాన్ని హింసకుండా వెళ్తున్న సంఘానికి బయలుపరిచే విషయం ఇది. The promise of this book is a vision in Revelation chapter 1. ఈ గ్రంథానికి వాగ్దానము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఇవ్వబడిన దర్శనం ఒకటి. It speaks of Jesus Christ's current occupation. అది యేసుక్రీస్తు వారి యొక్క ప్రస్తుత వృత్తిని తెలియజేస్తుంది. The first vision of Lord Jesus Christ is recorded in Revelation chapter 1 verses 9 to 19, but we are not able to complete it, so we are saying it from 9 to 16. మొదటి దర్శనము యేసుక్రీస్తు వారి గురించి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9 నుంచి 19 రాయబడింది, కానీ మనం కేవలము 9 నుంచి 16 మాత్రం చూసుకుంటాం. This shows Christ in vivid majesty and form of ministry to his church. ఇది క్రీస్తు తన వేరు సంపూర్ణమైన మహిమలో, ఘనతలో సంఘానికి చేసిన పరిచయం చూపిస్తుంది. Lord of the church in blazing glory moving through his church, which is symbolized by the golden lampstand. సంఘానికి ప్రభువు తన జ్వలించే మహిమలో సంఘాలను కూడా సంతరిస్తూ అది ఒక దీపస్తంభం ద్వారా చూపించబడింది. He is moving to empower, intercede, purify, speak, control, protect and to reflect and radiate his glory. ఆయన సంచారం ఎందుకంటే సంఘాన్ని బలపరచ కొరకు, సంఘాన్ని కొరకు విజ్ఞాపన చేయడం కొరకు, పవిత్రపరచ కొరకు, సంఘంతో మాట్లాడట కొరకు, ఆధీనపరచ కొరకు, భద్రపరచ కొరకు, తన మహిమను ప్రతిబింబించి ప్రజ్వలింప చేయడం కొరకు.
this is the current ministry. Hence Apostle Paul sees risen Jesus Christ in his regal heavenly splendor, bearing sovereignty, authority and power. Hence it is an incredible vision. కాబట్టి ఇది యేసుక్రీస్తు వారి ప్రస్తుత పరిస్థితి ఇట్లా ఉంటుంది. కాబట్టి ఇది అపోస్తలుడైన యోహాను యేసుక్రీస్తు వారిని రాజరికపు పరలోకపు వైభవంతో సంపూర్ణ సర్వ అధికారము సర్వశక్తి సార్వభౌమంలో అది ఒక నమ్మశక్యం కాని దర్శనంలా కనిపిస్తుంది. He gets his dream and he begins in verse 1 in Revelation chapter 1. ఆ దర్శనం చూసిన తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆరంభిస్తున్నాడు అంతా కూడా. 9th verse it begins in English like this, I John. ఇక్కడ 9వ వచనంలో యోహానును నేను అంటున్నాడు అక్కడ. But why is he saying I John? ఎందుకు యోహానును నేను అంటున్నాడు అక్కడ? Check it out in the original Greek language. It actually means that Apostle John considers himself the most privileged person to hear the voice from heaven. అది మూల భాషలో గమనిస్తే అపోస్తలుడైన యోహాను ఆ యొక్క పరలోక దర్శనం చూసే విషయంలో తను ఎంతో ఆధిక్యత పొందిన వ్యక్తిగా తను చూసుకుంటుంటాడు. Apostle John, the apostle, as a writer, and the situation is told in which the first vision came, and heavens declare him to write down everything that he saw and he heard. అపోస్తలుడైన యోహాను అక్కడ పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆ పరలోకంలో ఉన్న విషయాలన్నీ బయలుపరిచి అవి రాయమని చెప్తున్న సందర్భం అది. He also speaks of his name in Revelation chapter 1 verse 4, but he does not say I John, but in 9th verse he says I John. యోహాను తన గురించి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం కూడా యోహాను రాసుకుంటాడు కానీ అక్కడ యోహాను నేను అన్నాడు. 9వ వచనంలో యోహాను నేను అంటున్నాడు ఇక్కడ. I John. యోహాను నేను. I John in a tone of humility. తగ్గింపుతో కూడిన స్వరంతో యోహాను నేను అంటున్నాడు అక్కడ. Amazed with the privilege given to him to write about such great things. అటువంటి గొప్ప విషయాలు రాయడానికి తనకి ఇచ్చిన ఆధిక్యతను గురించి ఆశ్చర్యచకితుడైపోయాడు అక్కడ. He humbles himself from any thought of elevation of his apostolic office or an epistle or a gospel writer. సువార్త రచయితగా పత్రిక రచయితగా లేకపోతే అపోస్తలుగా ఉన్న తన పదవిని బట్టి ఏమాత్రం కూడా హెచ్చింపు లేకుండా తగ్గింపు స్వరంతో అంటున్నాడు మాటది. Or a beloved disciple who always leaning or reclining at the breast of Lord Jesus Christ. యేసుప్రభు రొమ్మున ఆనుకుంటున్న ప్రియుడైన శిష్యుని వల్ల ఎప్పుడు తను గొప్పగా ఎంచుకోవట్లేదు అక్కడ. Now see the humility of this apostle. He says that I John who am your brother, like that he begins. ఇక్కడ తగ్గింపుతో యోహాను నేను మీ సహోదరును అంటున్నాడు అక్కడ. He now calling himself as a simple brother or a fellow brother with one of the believer which is there in the church who has been persecuted and suffered. అక్కడ సంఘంలో శ్రమలు పొందుతున్న సామాన్యమైన విశ్వాసిగా తాను వాళ్ళలో ఒకటిగా ఎంచుకున్నాడు మీ సహోదరు అని చెప్పేసి. Not only that, in verse 9 again he says and companion in tribulation and in kingdom. You should note these words. They have very important meanings in that. అదే సమయంలో 9వ వచనం గమనిస్తే యేసుని బట్టి కలుగు శ్రమలలోను రాజ్యంలోను సహనంలో పాలివాడును అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి మాటలు. Apostle John, he humbles himself to an extent that he wants to become a partaker and claiming no official status, but reduces himself as an eyewitness, one among many Christians. అక్కడ తాను ఎటువంటి హెచ్చింపు లేకుండా అందరు క్రైస్తవుల్లో తాను ఒకడుగా తగ్గింపుతో సహనంలో రాజ్యంలో పాలివాడుగా తాను ఎంచుకుంటున్నాడు. Companion, humble witness to the incredible revelation of Jesus Christ. యేసుక్రీస్తు అనుగ్రహిస్తున్న నమ్మశక్యం కాని గొప్ప దర్శనానికి తాను అక్కడ పొందుతున్న వాడుగా ఉంటున్నాడు. సాక్షి. What an humility. ఎంత గొప్ప తగ్గింపు చూడండి అక్కడ. If you are preaching some word, people are so their pride is so much to their head that they feel so great, revealing the revealed word in the Bible. ఇది నేను చెప్పాలంటే బయలుపరచబడిన దేవుని వాక్యాన్ని బోధించట్లోనే మనమైతే వాక్య బోధన చేసినప్పుడు చాలా గర్విస్తూ ఉంటాం. Companion, humble witness to incredible revelation of Jesus Christ. అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు సాక్ష్యం ఇస్తున్న అక్కడ సహనంలో పాలివాడుగా అంటున్నాడు. I am your brother, I am a companion in tribulation, and I am one in kingdom. Kingdom is specified as the general term mentioned for every born again believer. He has called us to be a kingdom. అక్కడ మీ సహోదరును సహనంలో పాల్గొనని చెప్తూ రాజ్యంలో పాల్గొనంటే రాజ్యం అంటే తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి గురించి సాధారణంగా రాయబడిన మాట అది.
He does not say, I, John, the writer of epistles, I, John, the most beloved disciple of Jesus Christ, I, John, the apostle who was serving as an apostle for many churches, I, John, like that. He's not specifying any simple thing. Beloved, think about it today. For small dignity and for small kind of respect, you want to command, you are fighting cases in courts. May the Lord enable us to humble ourselves with this thought. గమనిస్తే ఈ దినము అక్కడ అనేక సంఘాలకు అపోస్తలుగా ఉన్న యోహానును నేను అనట్లేదు, లేకపోతే యేసుప్రభువారికి ఎంతో ప్రియుడైన శిష్యుని నేను అనట్లేదు, లేకపోతే యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత పొందిన నేను అని తన గురించి గొప్పగా చెప్పుకోవట్లేదు. కానీ ఎంతగా తగ్గించుకుంటున్నాడు, అందరితో పాటు పాలివాడుగా మీ సహోదరుని అంటున్నాడు. ఈ దినమైతే మనము చిన్న చిన్న విషయాల గురించి కొంచెం మర్యాద గౌరవాల గురించి ఎంతో భయంకరమైన కొట్లాటలు చేసే వాళ్ళగా ఉంటున్నాం మనం. He wants to reduce his status to an extent that he is only an eyewitness to the revelation given. What a humility. అనుగ్రహించబడిన ప్రత్యక్షతకు కేవలము సాక్షిగా ఉంటూ తను ఎంతో తగ్గించుకుంటున్న వ్యక్తిగా ఉంటున్నాడు అక్కడ. And again in Revelation 1:9 he says, and patience of Jesus Christ was in Isle of Patmos. అక్కడ 9వ వచనం గమనిస్తే సహనంలో పాలివాడినై పద్మాసు ద్వీపంలో పరవాసనైతిని అంటున్నాడు అక్కడ. So in patience I was there in Patmos, like that he says. సహనంతో పద్మాసు ద్వీపంలో ఉంటున్నాను చెప్తున్నాడు అక్కడ. He associates himself in 3 ways with the believers. విశ్వాసులతో 3 విధాలుగా తను అనుసంధానం చేసుకుంటున్నాడు. Firstly he says, you are in tribulation, I am in tribulation. మొట్టమొదటిగా మీరు శ్రమలో ఉన్నారు, నేను శ్రమలో ఉన్నాను అంటున్నాడు. You are called kingdom, I am also called a kingdom. మీరు కూడా రాజ్యంగా పిలువబడ్డారు, నేను కూడా రాజ్యంగా పిలువబడుతున్నాను. You are also having a lot of patience and you are also enduring. I also have a lot of patience and perseverance and therefore I am enduring. మీకు కూడా చాలా సహనం ఓపిక ఉంటుంది, నాకు కూడా సహనం ఉంటుంది అని చెప్తున్నాడు తను కూడా. This patience word in original Greek is hupomone, that is a patient enduring of tribulation. ఈ సహనం అంటే మూల భాషలో గ్రీకులో హుపోమోనే పదం వాడబడింది. అర్థం ఏంటంటే సహనంతో శ్రమను సహించడం అర్థం, ఓపికతో. Christian was persecuted by 10 great Roman empires. క్రైస్తవ ప్రపంచము 10 గొప్ప రోమా చక్రవర్తుల ద్వారా హింసకుండా వెళ్తూ వచ్చింది. Only 2 of them who have not troubled the Christian church after Christ's death, burial, resurrection and ascension. ఇద్దరు మాత్రమే క్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణ ఆరోహణ తర్వాత ఈ సంఘాన్ని వాళ్ళు హింసిస్తూ రాలేదు. AD 40 it was Caligula and AD 50 was Claudius. They have not persecuted, but in that time also Christian church was persecuted by the Jewish zealous people who were fighting against the church. క్రీస్తు శకము 40 సంవత్సరంలో క్లాడీ కాలంలో, క్రీస్తు శకం 50 సంవత్సరంలో కలిగుల కాలంలో మాత్రమే అన్యుల ద్వారా వీళ్ళకి హింస కలగలేదు. కానీ ఆ సమయంలో కూడా రోషం గల యూదుల ద్వారా సంఘము హింసకుండా వెళ్తూ వచ్చింది. But here comes AD 54 to AD 68 by Nero. It was a terrible period of tribulation and terrible period of suffering for Christians. క్రీస్తు శకం 54 సంవత్సరం మొదలుకొని 68 వరకు నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైన కఠినమైన శ్రమల గుండా సంఘం వెళ్తూ వచ్చింది. Continued by Domitian, and in his own period Apostle John was exiled to Patmos. దాని తర్వాత డొమిషియన్ కాలంలో, ఆయన కాలంలోనే అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉంటూ వచ్చాడు. He was for a short time from 95 to 96, but he persecuted the church terribly. ఆయన కూడా కొద్ది కాలమే 95 నుంచి 96 వరకు ఉన్నాడు. కానీ క్రీస్తు శకము సంఘాన్ని భయంకరంగా హింసిస్తూ వచ్చాడు. All the other emperors, 104 to 117 Trajan, 161 to 180 Marsilius Aurelius, 200 to 211 Septimus Severus, 235 to 237 Maximus, and 249 to 251 Diocletian, 257 to 260 Valerian, 270 to 275 Aurelian, and 303 to 313 Diocletian. గమనిస్తే 104వ సంవత్సరం మొదలుకు 117 క్రీస్తు శకము ట్రాజన్ చక్రవర్తి కాలంలో, 161 నుంచి 180 మార్సెలస్ అరేలియస్ కాలంలో, 200 నుంచి 211 సంవత్సరము సెప్టిమస్ సెవెరస్ కాలంలో, 235 నుంచి 237 వరకు మాక్సిమినస్ కాలంలో, 249 నుంచి 251 వరకు డెసిషియస్ కాలంలో, 257 నుంచి 260 వరకు వెలేరియన్ కాలంలో, 270 నుంచి 75 వరకు ఆరెలియన్ కాలంలో, 303 నుంచి 313వ సంవత్సరం వరకు డైక్లిషియన్ కాలంలో వీళ్ళు హింసకుండా వెళ్తూ వచ్చిన సంఘం అంతా కూడా. In the time of all these emperors, the Christian church was persecuted, beaten, terribly torn, and it was, Christian church was underground.
అయితే ఈ చక్రవర్తుల కాలంలో అన్నిట్లో కూడా క్రైస్తవ సంఘం ఎంతో హింస గుండా, శ్రమ గుండా ఎంతో చిత్రవద చేయబడి ఆ యొక్క భూగర్భంలోకి వెళ్ళిపోతూ వచ్చారు వాళ్ళు. They were having persecution from Jews. They were having persecution from Roman emperors. రోమ చక్రవర్తుల నుంచి హింస ఉండింది. అదే సమయంలో యూదుల నుంచి కూడా వాళ్ళకి శ్రమలు కలుగుతూ వచ్చినాయి. As we have seen in the beginning in the preface, that was the brink of the church which was to be thrown or shattered like anything with the persecutions. మన ఆరంభంలో చూసిన రీతిగా అటువంటి భయంకరమైన శ్రమలు హింసలో సంఘం అంతా కూడా నిరీక్షణను కోల్పోయే స్థాయికి వచ్చేసినప్పటికీ. So therefore, it was a persecuting early church, and so Apostle John is identifying himself with the Christians in tribulation, and he is saying in Revelation chapter 1 and verse 9, I am on the Isle of Patmos for the word of God. కాబట్టి అపోస్తలుడైన యోహాను ఏమంటున్నాడంటే శ్రమల గుండా వెళ్తున్న సంఘంతో తను తాను పాలివాడుగా చేసుకుంటూ 1:9 చూసిన రీతిగా నేను కూడా దేవుని వాక్యం నిమిత్తము పద్మాసు ద్వీపంలో పరివాసనైతిని అంటున్నాడు అక్కడ. And he is saying for the sake of the word of God, that means they did not have the New Testament with them, but it was the Old Testament which was speaking about the testimony of Jesus Christ, and they were preaching it, and therefore he was being persecuted for that. దేవుని వాక్యం నిమిత్తం అంటే వాళ్ళకి అప్పటికి కొత్త నిబంధన ఇట్లా రాయబడలేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న పాత నిబంధన దానిలో గురించి యేసు ప్రభువు గురించి సాక్ష్యాలని చెప్తున్న కారణం చేత వాళ్ళు శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చింది. And then he uses another word, and also for the testimony of Jesus Christ is a very small and short New Testament which they had. అక్కడ అదే సమయంలో యేసును గూర్చిన సాక్ష్యం అంటే వాళ్ళకున్న కొద్దిపాటి కొత్త నిబంధన అప్పటికి వాళ్ళకు ఉండింది. That means he believed both Old Testament as well as New Testament and proclaimed the whole revelation of God and preached Lord Jesus Christ. For that reason, I am on the Isle of Patmos, like that he says. అంటే పాత నిబంధన కొత్త నిబంధన రెండు నమ్ముతూ ఆయన ఏమంటున్నా అంటే రెండిటి గూర్చి నేను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉంటున్నాను చెప్తున్నాను అక్కడ. Why I am there, who I am, now he has completed in mentioning in verse 9. 9వ వచనంలో అక్కడ ఎందుకున్నాను, ఆయన ఎవరు అనే విషయం దాన్ని ముగించారు చెప్పేసి. And this Patmos is a 10 miles long and 6 miles wide in a crescent-shaped island. అక్కడ పద్మాస్ అనేది 10 మైళ్ళ పొడవు 6 మైళ్ళ వెడల్పులో ఒక వృత్తాకారంలో దాదాపు ఉండొచ్చు అని చెప్పొచ్చు. And it was very rocky mountain, and it was in the group of 50 islands in the Mediterranean Sea. మధ్యధరా సముద్రంలో 50 దీవుల మధ్యలో ఉంటున్న కొండలతో కూడిన దీవి అది. Well, it's a rocky, barren place. బాగా కొండలు ఉన్న ఎండిపోయిన స్థలం అది. In the Aegean Sea, in the Asia Minor. ఆసియా మైనర్ లో ఏజియన్ సముద్రంలో ఉంటుంది అది. Today is modern Turkey. ఈ దినము ఆధునిక కాలంలో దాన్ని టర్కీ అని చెప్పొచ్చు. Why? What crime has Apostle John committed? ఎందుకు ఆయన ఏ నేరం చేసి అక్కడికి వెళ్ళాడు అక్కడికి? Because he was loyal to the unshakable word of God and the testimony of Jesus Christ. Therefore, the wrath of wicked Roman government brought saintly John, Apostle John, to the Patmos. ఎందుకంటే దేవుని యొక్క కదలింపబడని దృఢమైన వాక్యం కొరకు, యేసు ప్రభువు గురించి సాక్ష్యం కొరకు ఆయన ఎంతో నమ్మకంగా ఉంటున్న కారణం చేత దుష్టులైన రోమా ప్రభుత్వం చక్రవర్తి వాళ్ళు అపోస్తలుల పౌలుని హింసిస్తూ ఆ పద్మాసు ద్వీపంలో ప్రవేశించారు ప్రవాసిగా. It is all done in a plan of God. He was being persecuted and brought to the Patmos so that we gain the greatest knowledge of God through the deepest suffering of Apostle John. అంతా కూడా దైవిక ప్రణాళికలో మనకు గొప్పదైన ప్రత్యక్షత ఆ అపోస్తలుడైన యోహాను యొక్క అతి గొప్పదైన శ్రమ ద్వారా లోతైన ఆ వాక్యం మనకు లభించింది. Yeah, today we are getting this revelation. It's because of the suffering of Apostle John. అపోస్తలుడైన యోహాను శ్రమను బట్టి లోతైన ప్రత్యక్షత మనకి ఈ దినం లభించింది. The same 9th chapter, he says that why I am there on the Isle of Patmos, it's because of the testimony of Old Testament and also the testimony of Jesus Christ. అదే 9వ వచనంలో ఎందుకున్నానంటే యేసు ప్రభువు యొక్క సాక్ష్యం కొరకు అని చెప్తున్నాడు అక్కడ. That means he is suffering in order to give message to this generation. అంటే ఈ తరానికి వర్తమాన యుగ కొరకు తన శ్రమ పడుతూ వస్తున్నాడు. Revelation chapter 1 and verse 10, if we see that, we have read already. I was in spirit, like that he says. ప్రకటన గ్రంథం 1:10 చూసిన రీతిగా ప్రభు దినము ఆత్మ వస్తున్నై ఉండగా అంటున్నాడు అక్కడ. I was in spirit. That means he was beyond normal human senses, empowered by Holy Spirit to an experience that is beyond the normal senses. ఆత్మ వస్తున్నై ఉంటున్నా అంటే మానవ స్పర్శ లేకపోతే మానవ ఆధీనం లేకుండా
అసాధారణమైన అనుభూతిలో తను ఆ అనుభవాన్ని అనుభవిస్తూ వచ్చినాడు. That is beyond like a normal senses, something like an experience like what Ezekiel went through. అది ఎహెజ్కేల్ కూడా అనుభవించినటువంటి అనుభవం అది. పరిశుద్ధాత్మ వశుడై మానవ And స్పర్శకు like మించినది. how Apostle Peter experienced in Acts of Apostle chapter 10 and chapter 11 chapters. అపోస్తలుడైన పేతురు కూడా అపోస్తల కార్యములు 10, 11 అధ్యాయాల అటువంటి అనుభవం గుండా వెళ్తూ వచ్చాడు. These experiences people have done it. We are not checking into the Bible because in order to save time. సమయం లేదు కాబట్టి ఇవాళ మనం చూడము అవన్నీ. Ezekiel went through this experience, Apostle Peter went through this experience, and Apostle John is saying, even I went through this experience and I was filled with spirit. అయితే ఎహెజ్కేల్ అటువంటి అనుభవం గుండా వెళ్తూ వచ్చాడు. అపోస్తలుడైన పేతురు అటువంటి అనుభవం గుండా వెళ్తూ వచ్చాడు. ఇప్పుడు అపోస్తలుడైన యోహాను కూడా నేను కూడా అటువంటి అనుభవం గుండా వెళ్తూ ఆత్మవశుడై ఉంటున్నాను చెప్తున్నాను. And secondly, in the same verse in chapter 10, he says, on the Lord's day. తర్వాత 1వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాట ఏమంటున్నా అంటే ప్రభు దినమున అంటున్నాడు అక్కడ. In the Greek it says Kuriake Hemera. గ్రీకు భాషలో కురియాకే హెమెరా అనే పదం వాడబడుతుంది అక్కడ. Kuriake Hemera, some say it was the Lord's day, some say it was Sunday. కొద్దిమంది ఏమో ప్రభు దినం అంటారు, కొద్దిమంది ఆదివారం అంటారు దాన్ని. Some say it was an alien emperor worship day. కొంతమంది ఏమంటారంటే అన్య చక్రవర్తి యొక్క ఆరాధన పూజ దినం అని చెప్తారు వాళ్ళు. Because in the early days after death, burial and resurrection of Lord Jesus Christ, there's emperor worship began in the midst of Roman Empire. గమనిస్తే యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుద్ధానం తర్వాత ఈ చక్రవర్తుల్ని పూజించడం అనేది ఆ కాలంలో జరుగుతూ వచ్చింది. అది began by Caesar and then it was built and then everybody they used to call themselves Caesar and then you used to go there into the temple and they used to offer incense and they used to bow and say every year they used to go and burn the incense and take a certificate that I am a worshipper of emperor. అక్కడ కైసర్ కాలంలో ఆరంభించబడింది. తర్వాత వేరే వాళ్ళు కూడా కైసర్ అని చెప్పి వాళ్ళు దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. వాళ్ళు ఆ దినం ఏం చేస్తారంటే ఆ దేవాలయంలోకి వెళ్ళిపోయి ధూపార్తి అర్పించిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళకి నమస్కరించే వాళ్ళు. నేను ప్రతి సంవత్సరము కైసర్లో పూజించేవాడిని అని చెప్పేసి ఆ రీతిగా వాళ్ళు సర్టిఫికేట్ పొందుకునే వాళ్ళు. After AD 50, these temples were built, and in the temple, after these Christians have been started their movement, living in catacombs, not in an open area, they started to develop many Christians, and there were many conversions. అక్కడ వాళ్ళు దాని తర్వాత దేవాలయాన్ని కడుతూ క్రైస్తవులంతా కూడా సాధారణంగా బహిరంగ స్థలాలు కాకుండా ఈ కేటగమ్స్ అంటే గుహల్లో వాళ్ళు వెళ్ళిపోయి అట్లా ఉంటూ వచ్చిన కాలంలో వీళ్ళు అక్కడ ఆ దేవాలయాల్లో అనేక మత మార్పులు జరిపిస్తూ వచ్చినారు అక్కడ. And many people were converted, many were becoming Christians. And if you become a Christian, you cannot go into the temple, you cannot burn an incense, and you cannot call Caesar as your Lord. అక్కడ క్రైస్తవులందరూ కూడా అందరూ కూడా క్రైస్తవులుగా మారుతూ వచ్చిన సమయంలో, విశ్వాసులుగా మారుతూ వచ్చిన సమయంలో వాళ్ళు బహిరంగ దేవాలయానికి వెళ్ళి అక్కడ క్రైస్తవులకు చెందిన వాళ్ళని బహిరంగ చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు వాళ్ళు. A shaft kind of a thing which was made there in those temples, and a sharp axe used to be there, and all these Christians who go there, they used to go and they used to keep their neck on that, because we don't accept Caesar as our Lord, we accept Jesus Christ as our Lord, and the head used to be chopped, and that's why that shaft was made. ఈ రాజును పూజించే ఆచారం వచ్చిన తర్వాత క్రైస్తవులు కైసర్ని ప్రభువుగా ఒప్పుకొని కారణం చేత వాళ్ళందరూ కూడా అక్కడ ఒక ఇట్లా యూ షేప్ లో ఉండే ఒక దాన్ని తయారు చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి దాని మీద వాళ్ళు మెడపెట్టినప్పుడు మేము క్రైస్తవుని ప్రభువుగా ఒప్పుకోము, మాకు యేసుక్రీస్తు వారే మా ప్రభువు అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అంగీకరించినప్పుడు వాళ్ళను శిరచ్ఛేదం చేసే వాళ్ళుగా ఉంటున్నారు గొడ్డలతో ఒకటి. And some people were burned to the stakes and then they were burnt. కొంతమంది ఏమో వాళ్ళు కాలుస్తూ వచ్చినారు అక్కడ. They used to go and say Caesar ho kurios, that means Caesar is my Lord. వాళ్ళు వెళ్ళి సీసర్ హో కురియస్ అంటే కైసర్ నా ప్రభువు అని వాళ్ళు చెప్పాలి. But Christians will go lay down their leg on that shaft and they would be ready and say Isos Christos kurios, that means Lord Jesus Christ is our Lord. క్రైస్తవులు మాత్రం అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ దాని మీద వాళ్ళు మెడపెట్టి ఈసోస్ క్రీస్తోస్ కురియోస్ అంటే యేసుక్రీస్తు వారే మా ప్రభువు అని ధైర్యంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు. It was that day this revelation was revealed unto Apostle John. అటువంటి దినాన ఆ పూజ జరిగే దినాన ఆ యొక్క శిరచ్ఛేదం జరిగే దినాన ఈ యొక్క ప్రత్యక్షత యోహానుకు అనుగ్రహించబడింది. What I personally consider after reading several writings pertaining to Revelation is that could have been a Sunday, and that could have been a day of the Lord, meaning they used to call the Emperor's Day also the Day of the Lord.
So it could have occurred both on the same day. నేను అనేకమైన పుస్తకాలు అవన్నీ చదివిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే బహుశా అది ఆదివారం అయి ఉండొచ్చు. ఆ యొక్క పూజ జరిగే చక్రవర్తిని ఆరాధించి పూజించే ఆ దినం అయి ఉండొచ్చు నాకు అనిపించింది. And it could be also the Sunday and also a day of a deity called Hemera. ఆదివారం అయి ఉండొచ్చు. అదే సమయంలో అమెరా అనే ఒక దైవం యొక్క దినం అయి ఉండొచ్చు. That's why in original language it was Kuriake Hemera. That means it could have been a Sunday as well as a day of that goddess. మూల భాషలో కురియాకే హెమెరా అనే పదం వాడుతూ వచ్చారు. ఆదివారం అయి ఉండొచ్చు. అదే సమయంలో దేవతకు సంబంధించిన దినం కూడా అయి ఉండొచ్చు. Greek goddess Hemera. So I am thinking it could be like that. గ్రీకు దేవత హెమెరా ఆ దినం అయి ఉండొచ్చు నాకు అనిపిస్తుంది. On that very day, he continues in Revelation chapter 1 and verse 10. Heard behind me a great voice. ఆ దినమున 10వ వచనంలో ఏమంటాడంటే నా వెనుక గొప్ప స్వరం వింటిని అంటున్నాడు. Oh, what a great voice, he says, and he compares it. The voice of Jesus Christ was a supernatural voice, just like the voice of God. అక్కడ యేసుప్రభువారి స్వరాన్ని దేవుని స్వరం వలె మానవాతీతమైన స్వరంగా పోలుస్తూ వచ్చాడు. Christ sounded like a trumpet, if you see in Exodus chapter 19 verses 18 and 19, a brilliant, shrill and clear voice of a risen, glorified Lord Jesus Christ. Exact voice like Lord God. అక్కడ నిర్గమకాండం 19వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూస్తే భయంకరమైన ఉరుములు వెలుపుతున్న ఒక స్వరము, అది ఖచ్చితంగా యోహాను కూడా అదే స్వరం అలాంటిదే వినబడింది ఇక్కడ కూడా. That's the God's voice and this is the voice of Lord Jesus Christ. అది దేవుని యొక్క స్వరము, ఇది యేసుక్రీస్తు వారి యొక్క స్వరం. ఇది sounding like a trumpet, powerful, sovereign, commanding voice out of heaven. పరలోకం నుంచి ఒక బూర వలె ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చేదిగా చాలా బిగ్గరగా వినిపిస్తుంది స్వరం అది. The great shrill voice, a brilliant shrill and a very clear voice of Lord Jesus Christ. చాలా స్పష్టమైన, చాలా గంభీరమైన యేసుప్రభువు వారి యొక్క స్పష్టమైన స్వరం వినిపిస్తుంది అక్కడ. Then he comes to verse 11 in Revelation chapter 1. He says, saying, I am Alpha and Omega. తర్వాత 11వ వచనం వచ్చేసరికి నేను ఆల్ఫా ఒమేగా అంటున్నాడు అక్కడ. I think we have seen Alpha and Omega very elaborately in last study only. పోయిన పట్టణంలోనే మనం దాని గురించి విశదీకరించి చూస్తూ వచ్చినాం అక్కడ. Alpha Omega speaks to omniscience and omnipresence, and also it speaks to Alpha, the first letter, and Omega, the last letter. Anything has to come from those things. Anything outside that, it cannot be accepted. ఆల్ఫా ఒమేగా అంటే సర్వజ్ఞాని, సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వాధికారం, సర్వభావం గల దేవుడు ఆయన. ఏదైనా రావాలంటే దాని మధ్య నుంచి ఆల్ఫా ఒమేగా మధ్య నుంచి రావాలి, కానీ దాని వెలుపల ఏమీ లేదని చూస్తూ వచ్చినాం మనం. Commanding voice of Alpha and Omega is now saying, right. ఆ స్వరం నుంచి వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే రాయము అంటున్నాడు అక్కడ. In Revelation, Apostle John is told to write 12 times. ప్రకటన గ్రంథంలో 12 సార్లు అపోస్తలుడైన యోహానుకు రాయము అని చెప్పి మాట వచ్చింది అక్కడ. I'm not seeing all those things for the lack of time, but you can read it yourself. You conduct your study, you will find it 12 times he says right. అవన్నీ చెప్పాం కానీ మీరు పట్టణం చేసుకొని మీరు చూసుకోవచ్చు. 12 సార్లు రాయము అని మాట కనిపిస్తుంది మనకి. But only once he was told not to write. ఒకే ఒక్కసారి మాత్రము రాయొద్దు అని చెప్పబడింది అక్కడ. Where is that? ఎక్కడది? Revelation chapter 10 and verse 4. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. He says like this, seal up those things which the 7 thunders uttered and write them not. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్రవేయము, వాటిని రాయవద్దని పరలోకంలో స్వరం పలుకుతూ వింటిని. But in 11th verse now he says now write. అయితే 11వ వచనంలో రాయము అని మాట వినబడుతుంది ఇక్కడ. What does it say? Write in a book. But in original Greek it is write in a biblion. ఇక్కడ మూల భాషలో గమనిస్తే బిబ్లియాన్ లో రాయము అని కనిపిస్తుంది మనకి. అది బిబ్లియాన్ is a roll of papyrus or a scroll. అది ఒక చుట్ట అని చెప్పొచ్చు. పైపరస్ అనే పదార్థంతో చేయబడిన ఒక చుట్ట అని చెప్పొచ్చు. అది to 7 churches. To whom? To 7 churches. ఎవరికి రాయాలంటే 7 సంఘములకు. We have already seen why it was specifically those 7 churches where the world traffic was moving and the area of 7 postal districts and etc. and so on. Last study. పోయిన మనము ధ్యానంలో అవి 7 సంఘాలు ఎందుకంటే ప్రపంచం అంతా కూడా అక్కడ నుంచి వాణిజ్యం జరపచ్చు. అదే సమయంలో అవన్నీ ఒకే వరుసలో ఉంటాయనే విషయం చూస్తూ వచ్చినాం అని కూడా. And we have seen each city, each church's thing, and each church we will see it individually as the Lord leads in coming studies.
అయితే వ్యక్తిగతంగా ప్రతి సంఘాన్ని గురించి విశదీకరించి భవిష్యత్ ధ్యానాలు చూసుకుందాం దేవుని చిత్తం అయితే. Now you come to 12th verse. He says, I turned to see the voice that spake with me, and I turned and saw 7 golden candlesticks. 12వ వచనంలో గమనిస్తే, ఇది వినగా నాతో మాట్లాడాల్సిన స్వరం ఏమిటో అని చూడగలిగితిని, తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను అంటున్నాడు అక్కడ. So the 7 golden candlesticks speaks of 7 churches or the church. సువర్ణ దీప స్తంభములు అంటే సంఘములు అర్థం అక్కడ. If you see in Revelation chapter 1 and verse 20, since we are in Revelation chapter 1, we might as well see it. It says golden lampstands which is precious. అక్కడ 1వ అధ్యాయం 20వ వచనం ప్రకటన మనం చూస్తే 7 సువర్ణ దీప స్తంభములు అని కనిపిస్తుంది అక్కడ. And this golden lampstands signify the church. సువర్ణ దీప స్తంభం అంటే సంఘాన్ని సూచిస్తుంది. That speaks of the precious, the congregation of God or the church of God. దేవుని యొక్క ప్రశస్తమైన సంఘము లేకపోతే సమాజము అర్థం అక్కడ. Why we are calling it precious? Because it took the most precious blood of Lord Jesus Christ in order to purchase this precious gold and make it into a candlestick. ఎందుకు ప్రశస్తమైన సంఘం అని చెప్తున్నాం అంటే, అది ఆ సంఘాన్ని ఆ బంగారు దీపస్తంభంగా తయారు చేయటకు యేసుప్రభువు వారి ప్రశస్త రక్తం అవసరమైంది. Hence it is most precious unto the risen Lord. కాబట్టి తిరిగి లేచిన యేసుప్రభువు వారికి ఇది అతి ప్రశస్తమైన విషయం ఇది. Our Lord wanted the church which follows Jesus Christ to be like a light and a life. యేసుక్రీస్తు వారు తన వెంబడిస్తున్న సంఘాన్ని ఒక వెలుగుగా జీవంగా ఉండాలని కోరుతూ వచ్చినాడు. See John's Gospel chapter 8 and verse 12. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం గమనిస్తే, I am the light of the world, he says like that. అక్కడ ఏమంటున్నాడంటే, నేను లోకమునకు వెలుగు అంటున్నాడు. And not only that, if you turn to Matthew's Gospel chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూస్తే, Matthew chapter 5 and 14 to 16, 14 నుంచి 16 చూస్తే 5వ అధ్యాయంలో what does he say here? ఇక్కడ ఏమంటున్నాడు? Ye are the light of the world, a city that is set on a hill cannot be hid. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. That means you should be light and you should be shining to the world. If you read 15-16, it conveys the whole meaning. We are not reading it for the lack of time. You can read it and you will find out that why does his church has to be like a lampstand. It has to be shining and it should be lightened and it should be giving light to the world. 15-16 చూస్తే మనకు అర్థమవుతుంది, వెలుగుగా ఉండి మనం ప్రకాశించాలి. సంఘాన్ని కూడా దేవుడు అట్లే కోరుతున్నాడు, దీపస్తంభంగా వెలుగుగా ఉండి లోకానికి వెలిగిస్తూ ప్రకాశిస్తూ ఉండాలని చెప్పేసి. And every church which is shining and which is speaking about the light of Lord Jesus Christ to the alien world, he has only connection with such churches or such congregations. వెలుగుగా ఉండి ప్రకాశిస్తూ ఇతరులకు వెలిగిచ్చే ప్రకాశించే అటువంటి సంఘానికి మాత్రమే యేసుక్రీస్తు వారితో సంబంధం కలిగి ఉంటుంది. Who are like light and shine for him in the midst of the men of the world, glorifying God through their works. This is not applicable to all the churches. ఇది అన్ని సంఘాలకు, his church. అన్ని సంఘాలకు కాదు కానీ తన సంఘానికి మాత్రమే లోకంలో వెలుగుగా ఉంటూ అన్య లోకం మధ్యలో దేవుని మహిమ కొరకు దేవుని మహిమను చూపిస్తూ ప్రకాశించే వెలిగించే సంఘానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. You can find many churches which do not light, which do not be like a lampstand, which do not reflect the sayings of Lord Jesus Christ. యేసుప్రభువు వారి యొక్క మహిమను ప్రతిబింబించని, యేసుప్రభువు వారి యొక్క వెలుగును చూపించని, వెలుగు ఇవ్వని అనేకమైన సంఘాలు మనకు కనిపిసే సత్క్రియల ద్వారా. Only in such churches he is in the middle of it. అట్లా వెలిగించే సంఘంలో మధ్యలో మాత్రమే ఉంటున్నాడు. And if you turn to Revelation chapter 1 verse 13th verse, we will see only in the midst of 7 churches he is found. That means which are lightened, which are enlightening his teachings, only in the midst of such church he is there. 1వ అధ్యాయం 13వ వచనంలో దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన అంటే వెలిగించి తన బోధలన్నిటి ద్వారా ఇతరులకు వెలిగించే అటువంటి సంఘముల మధ్య మాత్రమే యేసువారు ఉంటారు. Light is like a testimony and he is in the center and is moving picture of a risen Lord Jesus Christ moving in the midst of the church. వెలుగు అనేది ఒక సాక్ష్యము. వెలుగులో ఆయన దీపస్తంభముల మధ్య తిరిగి లేచిన యేసు ప్రభువారిగా ఆ సంఘముల మధ్య ఆయన సంచరిస్తున్నారు. Extraordinarily incredible, amazing picture as to how Lord Jesus Christ moves in the midst of such churches. అటువంటి సంఘముల మధ్య యేసు ప్రభువారు ఎట్లా సంచారం చేస్తారనేది అసాధారణమైన నమ్మశక్యం కానీ ఆశ్చర్యపరిచే సంగతి అది.
Are we a church like that? మనం అటువంటి సంఘంగా ఉంటున్నామా? Only we are like that church where Christ is moving. క్రీస్తు సంచారం చేసే సంఘంగా మనం ఉంటున్నామా? Because if you turn to Matthew's Gospel, chapter 28 and verse 20, he says, I am with you. Lo, I am with you even unto the end of the world. That means every church which is shining, which is reflecting the teachings of Lord Jesus Christ to this alien world, in the midst of this dark world, he is there in the midst of it. మత్తయి సువార్త 28:20 నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్తున్నాడు. ఆయన యేసుప్రభు వారి బోధలు ప్రతిబింబించే ఈ దుష్ట లోకంలో, అన్య లోకంలో ఆయన వెలుగును చూపించే ప్రతి సంఘానికి ఆయన అంతవరకు తోడే ఉండబోతున్నాడు. అక్కడ సంతరిస్తున్నాడు. In other words, we can call it a true church. The 7 candlesticks symbolizes a true church. ఇంకొక మాటలో చెప్పాలంటే 7 దీపస్తంభాలు నిజమైన సంఘంగా మనం చెప్పొచ్చు. And this 7 candlesticks also symbolizes and speaks of the completeness of the whole church. ఇక్కడ 7 దీపస్తంభాలు అంటే సంఘం యొక్క సంపూర్ణతను చూపించే మాట ఇది. Whole people of God. దేవుని యొక్క సంపూర్ణ సమాజం ఇది. Exodus chapter 25:31 speaks of that, and Zechariah chapter 4 and verse 2 speaks of that. We are not seeing it for the lack of time, please, beloved. నిర్గమకాండం 25:31 జకర్యా గ్రంథం 4:2 కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి. In the midst of the churches, one like unto the Son of Man. Son of Man is a messianic title. సంఘముల మధ్య మనుష్య కుమారుడు అంటే మెస్సియాకు సంబంధించిన బిరుదు, అది పేరు. A messianic title of Lord Jesus Christ is called Son of Man. యేసుక్రీస్తు వారి యొక్క మెస్సియా పేరు ఏంటంటే మనుష్య కుమారుడు. Where is he moving? ఎక్కడ సంతరిస్తున్నాడు? Midst of the lightened church which is willing to enlighten the world with the teachings of Christ. It is the whole body of Christ, and it is the whole body of church, and in the midst of it he is willing to move. వెలిగించబడి లోకానికి యేసుక్రీస్తు వారి బోధల ద్వారా వెలిగించే అటువంటి సంఘముల మధ్య, సంపూర్ణమైన సంఘం మధ్య, సంపూర్ణమైన క్రీస్తు శరీరం మధ్య ఆయన సంతరిస్తున్నాడు. Risen, glorious Lord Jesus Christ, the Son of Man, the messianic title of Lord Jesus Christ, is moving in the midst of such church. పునరుద్ధారణ మహిమ గల దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, మెస్సియాకు సంబంధించిన పేరు అది. ఆయన వాటి మధ్య సంతరిస్తున్నాడు. Christ in the midst of the candlesticks or the lampstand speaks of the risen, glorified Lord Jesus Christ is empowering the church, and he is in the middle of the church. ఆయన తిరిగి లేచిన మనుష్య కుమారుడు వలె ఆ దీపస్తంభంలో సంతరిస్తున్నాడు అంటే సంఘములను బలపరుస్తూ సంతరిస్తున్న విషయం అది. Empowerment of the church is speaking from the middle. That means it is in the center of the church. వాటి మధ్య అంటే కేంద్రముగా, అంటే మధ్య భాగంలో ఉండి సంఘానికి శక్తిని ఇస్తున్నాడు ఆయన. We all know that Matthew's Gospel, chapter 18 and verse 20, speaks about that. Where 2 or 3 are gathered together in my name, there I am in the midst of them. మత్తయి సువార్త 18:20 మనకు తెలిసిన మాట, ఎక్కడ 2-3 నామం పెట్టుకుంటారో వారి మధ్యనే ఉంటానని చెప్పినాడు. Speaks of the risen Lord Jesus Christ, the Son of Man, and having his continual communion with such kind of churches. తిరిగి లేచిన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అంటూ సంఘంతో ఎడతెగని సంబంధం కలిగి ఉంటున్నాడు అక్కడ. Beloved, the churches which are lightened experience the communion with Lord Jesus Christ, and we are very sorry, some people may think, but we do not worship a crucified martyr. No. చెప్పాలంటే సంఘం మధ్య సంతరిస్తున్న యేసు ప్రభు వారు కొన్ని సంఘాలు చెప్పాలంటే సిలువ వేయబడిన హతసాక్షిని మనము ఆరాధించము. We don't worship a crucified martyr nor a dead heroic religious leader, but we as a living church have a continual communion with the living Lord and Savior Jesus Christ, glorified in the midst of the churches. జీవం గల సంఘముగా, జీవం గల పునరుద్ధరణ సంఘముల మధ్య మహింపరచబడిన యేసుక్రీస్తు వారిని మాత్రమే ఆరాధిస్తాం, కానీ ఒక విశ్వాస వీరుని కానీ లేకపోతే హతసాక్షి అయిన ఒక వేరే ఎవరిని కూడా మనం ఆరాధించము. Our Lord is engaged in confronting the sin in his name. ఆయన నామములో ప్రతి పాపాన్ని ఖండించేవాడు ఆయన. He is encouraging the holy church in the midst of it. వాటి మధ్యలో ఉండి పరిశుద్ధ సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. And he continues to engage in this holy work. ఈ పరిశుద్ధమైన కార్యంలో ఆయన నిమగ్నమై ఉంటాడు. Once again, coming to Revelation chapter 1 and verse 13. 1:13 ప్రకటన గ్రంథం చూస్తే ఒకసారి. Now he is moving in the midst of the candlesticks, and one like a son of man, we have seen it's a messianic title, and now clothed with the garment down to the foot and girt about the paps with a golden girdle. అక్కడ మనుష్య కుమారుడు గురించి చూసాము, దీపస్తంభంలో తిరిగే విషయం చూసాము. చివరిగా చూస్తే ఆయన తన పాదముల మట్టునకు
దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. Now we are seeing his garment. ఆయన వస్త్రాల గురించి చూస్తాం. Daniel chapter 10 and verse 5 indicates that this is a kingly robe. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనంలో ఇది రాజరికపు వస్త్రం అని చెప్పి రాస్తాడు అక్కడ. A kingly robe reaching to the feet. పాదముల మట్టుకు చేరి రాజరికపు వస్త్రం అది. You have to read in Septuagint translation. It conveys exactly that this robe which is reaching to the feet is the kingly garment. ఆ పాదముల మట్టుకు చేరే వస్త్రం అనేది రాజరికపు వస్త్రం అని చెప్పేసి సెప్ట్యుజింట్ తర్జుమాలో మాత్రం మనకు కనిపిస్తుంది అది. Reaching to the feet and girded across the chest with a golden sash. పాదముల మట్టుకు చేరుతూ ఆ యొక్క దట్టి చేత అక్కడ కట్టబడిందనే విషయం అక్కడ. Most uniquely and most particularly, this kind of robe in Old Testament is referred to high priestly robe, including golden sash. You see that in Exodus chapter 28 and verse 4. విశేషంగా మనం నిర్గమకాండం 28:10 గమనిస్తే ఈ బంగారు దట్టి రొమ్మును కట్టుకునేది అనేది మనకు యాజకుని వస్త్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి. Even in Leviticus chapter 16 and verse 4, they wore girdle like that it is written. లేవికాండము 16వ అధ్యాయం 4వ వచనంలో కూడా వారు ఆ దట్టి కట్టుకునే విషయం రాయబడింది అక్కడ. Risen, glorified Lord Jesus Christ is a royal high priest in his kingly garment with a girdle around. Like a high priest, he wants to do ministry to this church which is living, lightened, enlightened and like a lampstand. అక్కడ పునరుద్ధరణైన మహిమపరచబడిన యేసుక్రీస్తు వారు ఆయన రాజైన యాజకుడుగా ఆ బంగారు దట్టి కట్టుకొని జీవము గల వెలిగించబడి వెలిగిస్తున్న సంఘానికి ఆయన పరిచర్య చేసే రాజరిక పనిలో నిమగ్నమై ఉంటున్నాడు. Risen Lord Jesus Christ is a royal high priest of his church. తిరిగి లేచిన యేసు వారు తన సంఘం యొక్క రాజరికపు యాజకుడు ఆయన. High priest, what does he do? He intercedes. ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తాడు. He intercedes. Hebrew chapter 2 and verse 17. 2:17 హెబ్రీ పత్రికలో ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు. We see that in Hebrew 2:17. We are not reading it. It's a ministry of reconciliation. అది సమకూర్చే పరిచర్య, సమాధాన పరిచర్య అది మనం చూడమని ఇప్పుడు. Even Hebrew chapter 3 and verse 1, he is the high priest. 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు ఆయన. And Hebrew chapter 4 verses 14 to 16, he sympathizes with us in dangers, in sorrows, in trials, in tribulation, in temptation, because he has washed us in his blood and he loves us. 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనంలో కూడా ఆయన మన తన రక్తంతో కడిగాడు కాబట్టి మన సహనం, మన శ్రమలలో, మన శోధనలో మనతో కూడా సహానుభవం కలిగిన వాడై మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఆయన. Because he loves us and he bought us with his blood. మనల్ని ప్రేమించి రక్తంతో కొన్నాడు కాబట్టి. We see in Revelation chapter 1 and verse 5 saying that he loved us and washed us from our sins in his own blood. In the ending in English you can see that. మనం చూస్తే ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం మనకు కనిపిస్తుంది. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించడం వానికి రాయబడింది అక్కడ. Because of that relationship, he sympathizes from us in all our dangers, all our sorrows, all our trials, all our tribulations. ఆ సంబంధాన్ని బట్టి మన శ్రమల్లో, మన శోధనలో, మన అపాయాల్లో, మన కష్టాల దుఃఖాలు అన్నింటిలో కూడా మనతో కూడా సహాయం చేసేవాడుగా మనతో ఉంటున్నాడు ఆయన. Hence, the vision of the glorified Jesus Christ is a monumental encouragement to the persecuted, distressed, discouraged, and surrounded by various difficulties of a believer in Asia Minor or modern day Turkey. కాబట్టి ఆ యొక్క మహింపరచబడిన యేసుప్రభు దర్శనం ఏంటంటే సంఘము శ్రమల గుండా వెళ్తున్న ఆధునిక టర్కీలో ఉన్న అప్పుడు ఆ 7 సంఘాల వాళ్ళు శ్రమల గుండా వెళ్తున్న దుఃఖంలో, నిట్టూర్పులో, నిస్సహాయ స్థితిలో, నిస్పృహలో ఉన్న ఆ సంఘానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చే ఆ దర్శనంగా ఉంటుంది అది. The church was under the rule of Domitian. Apostle John himself was also banished into the exile of Patmos by Domitian. And in difficult times of the church, a wonderful thing to receive a book which depicts the glory of Lord Jesus Christ. అయితే డొమిషన్ కాలంలో ఆయన ఏలుబడిలో ఉంటున్న సంఘం అది. అపోస్తలుడైన యోహాను కూడా డొమిషన్ చక్రవర్తి ద్వారా బహిష్కరించబడి పద్మాస్ ద్వీపంలో అక్కడ పరవాసిగా ఉంటున్నాడు. అటువంటి శ్రమల గుండా వెళ్తున్న సంఘానికి అద్భుతమైన దర్శనం ఇచ్చే గ్రంథంగా ఈ యొక్క ప్రకటన గ్రంథం మనకు కనిపిస్తుంది. Glory of Lord Jesus Christ, wherein is described the present glory of Jesus Christ, not in future vision, but presently how he looks and in what glory he lives is being depicted there. భవిష్యత్తు గురించి దర్శనం కాదు కానీ ప్రస్తుతం మనకి ఎటువంటి మహిమ ఉంది, ఎటువంటి మహిమ గల పనిలో పరిచయలో ఆయన నిమగ్నమై ఉంటున్నాడు అనే విషయం చూపిస్తుంది. And what occupation he is being occupied by after raising from his death, burial and resurrection and ascension. ఆయన తిరిగి
మరణ భూస్థాపన పునరుద్ధానం ఆరోహణం అయిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఆయన నిమగ్నమై ఉన్నాడో ఆ మహిమ గల పనిని చూపిస్తుంది. Glorified, majestic Jesus Christ is the Lord of the church. మహిమ గల ఘనమైన యేసుక్రీస్తు వారు సంఘానికి ప్రభువుగా ఉంటున్నాడు. Is the Lord of his own church. తన సొంత సంఘానికి ఆయన ప్రభువు. And he is in the midst of the church, empowering, encouraging, and he will continue to do so until his second coming. ఆయన తన సంఘముల మధ్య ఉంటూ సంఘానికి బలపరుస్తూ సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఆయన రెండో రాకడ వరకు అలా చేస్తూనే ఉంటాడు. That concludes verse 13, and we will look into verse 14 of Revelation chapter 1. దాంతో 11వ వచనం అయిపోతుంది. 14వ వచనం చూసుకుందాం. His head and his hair were white like wool. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై. This speaks in the why white hair like it is there. ఎందుకు తెల్లని వెంట్రుకలు చెప్పబడింది అక్కడ? This speaks of the risen Lord Jesus Christ is purifying his church. తిరిగి లేచిన యేసు ప్రభువారు తన సంఘాన్ని పవిత్రపరిచే కార్యక్రమం చూపిస్తుంది. How does he purify it? ఎట్లా పవిత్రపరుస్తాడు? You can see in John's Gospel, chapter 15, verse 2, he may sometimes prune the withered branch and cut it, and he may also send some kind of purifying process in suffering and purging and using the pruning knife in order to purify the church. యోహాను సువార్త 15:2 మనం చూసిన రీతిగా ఆయన ఫలింపని తీగని తీసేసి ద్వారా వాటి నుండి కత్తిరించడం ద్వారా కొన్నిసార్లు ఆయా శ్రమల గుండా వెళ్ళడం ద్వారా సంఘాన్ని పవిత్రపరుస్తూ ఆయన కడిగి వాడి పరిశుద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. And also if you see in 1 Peter chapter 4 verses 15 and 16, మొదటి పేతురు 4:17-16 గమనిస్తే మీలో ఎవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింపు తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. By allowing or by causing suffering, he is purifying the church. The risen glorified Lord Jesus Christ is purging and purifying, disciplining and chastening the work. శ్రమను అనుమతించడం ద్వారా శ్రమను కలిగించడం ద్వారా సంఘాన్ని క్రమశిక్షణ పరుస్తూ ఆయన దాన్ని పరిశుద్ధపరుస్తూ పవిత్రపరుస్తూ దాన్ని చక్కపరిచేవాడుగా ఉంటున్నాడు. That's his current occupation. అది తన ప్రస్తుత వృత్తి. Why does he have to do all these things? ఎందుకు ఇవన్నీ చేయాలి ఆయన? To maintain the standard of the church. సంఘం యొక్క స్థాయిని తను కాపాడట కొరకు. What is the standard of the church? సంఘం యొక్క స్థాయి ఏమై ఉంటుంది? 2 Corinthians chapter 11 and verse 2, we are not saying to present the church as a chaste virgin. 2 కొరింథీ 11:2 గమనిస్తే సంఘమును ఒక పవిత్రమైన వధువుగా తను అక్కడ నిలబెట్టు కొరకు. Similarly, Ephesians chapter 5 and verse 27, to make it a glorious church, not having a spot or a wrinkle. అక్కడ ఎఫెసీ పత్రిక 5:27 మహిమ గల సంఘముగా అక్కడ కళంకమైన ముడతేను లేనట్టుగా అక్కడ నిలబెట్టు కొరకు. Hence Revelation 1:14, white hair speaks that Lord Jesus Christ is equal to God. కాబట్టి ప్రకటన గ్రంథము 1:14 యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడిగా అక్కడ రాస్తున్నాడు. Daniel chapter 7 verse 9 also you see the white hair is spoken about God, but also Revelation 1:14 speaks of white hair. That means Lord Jesus Christ and God are equal. దానియేలు గ్రంథం 7:14 కూడా దేవుని యొక్క తల వెంట్రుకలు తెల్లనిగా రాయబడింది. అదే రీతిగా ప్రకటన గ్రంథం 1:14 కూడా యేసు ప్రభువు యొక్క తల వెంట్రుకలు తెల్లనిగా రాయబడుతున్నాయి. The original language Greek it is called as lukos, the symbol of eternal glorious holiness, Shekinah glory. అక్కడ మూల భాషన గ్రీకులో లూకోస్ అనే పదం వాడుతూ వచ్చారు. నిత్యమైన మహిమ గల తేజవంతమైన ప్రభావవంతమైన వెలుగుగా చెప్పబడుతున్నది. And in Revelation chapter 1 and verse 14, not only his hair like wool, but also we see his eyes were as a flame of fire. 1:14 ఆయన తల వెంట్రుకలు తెల్లవి మాత్రం కాదు కానీ ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండని విషయం చూస్తూ వచ్చాం. His eyes were as the eyes of flame of fire. His eyes were as a flame, like a laser, like searching, penetrating, gazing of the holy, exalted Lord Jesus Christ, looking into the depths of the church. అక్కడ తన నేత్రములు అగ్ని జ్వాల అంటే హృదయాంతరంలోకి లోపలికి వెళ్ళే ఆ యొక్క కాంతి రేఖల వలె ఉండి ఆ సంఘం యొక్క లోతులన్నీ కూడా అంతరంగం అంతా కూడా తెలుసుకునే మహిమ గల యేసుక్రీస్తు వారుగా ఉంటున్నాడు ఆయన. See Hebrew chapter 4 and verse 13. హెబ్రీ పత్రిక 4:13 గమనిస్తే
మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. I think we will see these things and we will stop here with the 14th verse, and we are not able to make it a little earlier because we are already running out of time. We will see what all his eyes are exposed to his eyes. ఆయన కళ్ళకు ఏవన్నీ కనిపిస్తాయి అవన్నీ మాత్రం చూసుకొని మనం ముగించుకుందాం. See 2 Chronicles chapter 16 and verse 9. రెండో దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ running to and fro. అది లోకమంతా సంచారం చేస్తుంది. He is running to and fro towards the whole earth. లోకమంతా కూడా సంచారం చేస్తుంది యెహోవా కను దృష్టి. Not only everything is naked, but also it is running to and fro. It is not confined to one place. సమస్తం బహిరంగంగా ఉన్న మాత్రం కాదు కానీ అది ఒకే స్థలంలో ఉన్నట్టు కాకుండా లోకమంతా కూడా సంచారం చేసేదిగా ఉంటుంది. Returning to Job chapter 34 and verse 21. యోబు గ్రంథము 34:21 గమనిస్తే ఆయన దృష్టి నరుల మార్గం మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. Everything what you and I, everything what the church is doing, everything what the people, the leaders of the church are doing is exposed to the penetrating eyes of fire of the risen, glorified Lord Jesus Christ. నేను చేసిన కార్యములన్నీ కూడా, సంఘం చేసిన పనులన్నీ కూడా, సంఘ నాయకులు, సంఘ విశ్వాసులు చేసిన పనులన్నీ కూడా దేవుని యొక్క మహిమ గల యేసుక్రీస్తు వారి యొక్క కన్నులకు అవి స్పష్టంగా, అవి తేటగా అన్ని కనిపించేవిగా ఉంటున్నాయి అక్కడ. When we are saying church, we are not talking about a denomination. We are not talking about a building. We are not talking about any organization. We are talking about purchased people of God, the living stones, the universal church of God, which do not belong to any denomination or any building. సంఘం అన్నప్పుడు ఏ భవనం కాదు, ఏ శాఖ కాదు, ఏ డినామినేషన్ ఏవి కాదు కానీ అది యేసుప్రభు రక్తం ద్వారా కొనబడిన సార్వత్రిక సంఘం అని చెప్పొచ్చు. Well, it is a blood-washed children group who are called out as a group. It is called the Church of God, and He is moving among such washed believers. అక్కడ రక్షించబడిన, ఆయన రక్తంతో కడగబడిన ప్రజల యొక్క సముదాయము అది సంఘం. అది దాని మధ్య ఆయన సంచారం చేస్తున్నాడు. Fourthly, we see in Proverbs chapter 5 and verse 21. సామెతలు 5:21 గమనిస్తున్న నాలుగోదిగా, For the ways of man are before the eyes of the Lord, and He pondereth all His goings. Kindly observe this word. He pondereth on all His goings. నరుని మార్గంలోని యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. Pondereth is a very strong word in English. I do not know for what reason it is not mentioned in Telugu. అక్కడ ఇంగ్లీష్ లో చూస్తే ఆలోచించడం మాత్రం మారబడింది కానీ ఇక్కడ గుర్తించడం, meaning is thinking, is deliberating within himself. Why this man who's been washed by the blood is walking like this in this direction? ఇంగ్లీష్ లో చూస్తే చాలా దీర్ఘంగా జాగ్రత్తగా ఆలోచన చేసేది, ఎందుకు ఈ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఈ మార్గంలో వెళ్తాఅని చెప్పేసి దేవుడు చాలా దీర్ఘంగా ఆలోచిస్తాడు. The eyes of the Lord are in every place, beholding the evil and the good. దేవుని యొక్క కన్నులు చెడును మంచిని చూసి ప్రతి చూడకుంటున్నవి అవి. Beloved, it's a very serious thing. చాలా తీవ్రమైన విషయం పిల్లరా. The eyes of the Lord, దేవుని కన్నులు, it sees everything naked. సమస్తం కూడా బహిరంగంగా చూస్తున్నది. In what condition your life and my life is in the sight of the Lord? దేవుని దృష్టిలో నీ జీవితం నా జీవితం ఎట్లా ఉంటుంది? Everything is exposed, nothing is hidden to Him. His eyes are eyes of flame. ఆయన కన్నులు అగ్ని జ్వాల వంటి కన్నులు, ఏది కూడా మరుగు ఉండదు, సమస్తం కూడా ఆయనకు బయలుపరచబడుతుంది. Is omniscient, omnipresent and almighty. That means He is present everywhere at all times at same time. ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వ అధికారం గల, అంటే అన్ని సమయంలో ఒకేసారి ఒకేలా ఉండగల దేవుడు ఆయన. You and I live in past, present and future, but Lord of heavens, who lives outside the domain of space and time, He lives in one eternity. మనమైతే వర్తమానంలో, ప్రస్తుతంలో, భవిష్యత్తులో ఉంటాం కానీ యేసుక్రీస్తు వారు కాలానికి అంతరిక్షంగా వెలుపల ఉండి ఆయన ఒకేసారి అన్ని కాలంలో ఉండువాడు ఆయన. That means he is seeing yesterday as though it is now, and he is seeing 100 years down the line from now as now. అంటే నిన్నటి దినాన్ని ఇప్పుడు జరుగుతున్నట్టుగా చూడగల దేవుడు ఆయన. ఈ రోజు నుంచి 100 సంవత్సరాల తర్వాత జరిగే విషయాలు కూడా ఇప్పుడే జరుగుతున్నట్టు చూడగల దేవుడు ఆయన. That God is interested, is pondering about your thoughts. ఆ దేవుడు నీ తలంపుల గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు, ఆసక్తి ఆయనకి. He is my precious lampstand. I have shed my precious blood. I have bought Him thinking that He is very precious,
and I have bought him with my own precious blood. And which way are you walking? ఆయన నా ప్రశస్తమైన దీపస్తంభము, నా ప్రశస్తమైన రక్తంతో ప్రశస్తమైన వాడుగా, నా ప్రశస్తమైన సంఘంగా ఉంటకు నేను తను కొనుక్కున్నాను. అయితే ఇప్పుడు ఏ మార్గంలో నడుస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తున్నాను నీ గురించి. Beloved, if you are not walking rightly in the sight of the Lord, దేవుని దృష్టిలో సరిగ్గా నడవకపోతే the Lord is calling you to set right your ways, amend your ways. నీ మార్గంలో సరిదిద్దు కొరకు, సరి చేసుకొనుటకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. Walk in the fear of God. దేవుని భయంలో నడవాలి. And God is willing that He wants to make your way right, so that He wants to guard you, empower you, protect you, and preserve you from going astray from His being. దేవుడు నీ విషయంలో ఆసక్తి కలిగి నిన్ను బలపరిచి, కాపాడి, భద్రపరిచి, దారి తప్పిపోకుండా నీ విషయంలో పట్టించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. Couple of times He might have allowed the pruning hook upon you, and He might have allowed some kind of a sufferings or caused sufferings upon you. కొన్నిసార్లు నిన్ను కత్తిరించే ఆ యొక్క ప్రక్రియ గుండా తీసుకెళ్ళవచ్చు, శ్రమలు, ఇబ్బందులు కూడా నేను తీసుకెళ్తుండొచ్చు ఆయన. But now He is saying, will you amend your ways? ఇప్పుడు ఏమన్నా అంటే నీ మార్గంలో సరి చేసుకుంటావా అని అడుగుతున్నాడు. Because of our ways, we should not blame other people. Why these sufferings? Why these troubles? And why all these things are coming in my way? నా మార్గాలను బట్టి ఈ కష్టాలు, ఈ శ్రమలన్నీ నాకెందుకు వస్తున్నాయని చెప్పి వేరే వాళ్ళ మీద నింద మోపకూడదు. Oh beloved, the eyes of the Lord is in every place. దేవుని యొక్క కన్నులు ప్రతి చోట ఉన్నాయి అవి. What you are talking to every man, he is listening. నువ్వు ప్రతి ఒక్కరితో ఏం మాట్లాడుతున్నావు దేవుడు వింటున్నాడు. Omnipresent and omniscient God is there everywhere, and He sees everything nakedly, as we have seen in various references, as we have seen in Job 34 and verse 21. యోబు 34 చూసిన రీతిగా సర్వజ్ఞాని, సర్వవ్యాపి అయిన దేవుడు ప్రతి స్థలంలో ఉండి సమస్తాన్ని ఆయన చూడగలడు. If we are walking astray, if we are not walking in the ways of the Lord, if we are not shining like a lamp what He has purchased, if you are not glittering like golden lampstand, now and today is the time to amend ourselves. మనం దారి తొలిగిపోతుంటే, మనం ప్రకాశించకపోతుంటే, మనము ఆయన వెలుగును ప్రతిబింబించకపోతే, మనము ఆ ప్రకాశాన్ని వెదజల్లకపోతే, ఈ దినము మన మార్గాలు సరి చేసుకొని దేవుడు చెప్తున్నాడు మనకి. And if you want to correct yourself, you want to come back to the Lord, is the Lord who is a forgiving God. నువ్వు సరి చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలంటే ఆయన క్షమించే దేవుడు. ఆయన is a God of compassion. ప్రేమగల దేవుడు ఆయన. He is willing and He empathizes with us in every circumstances, because He was also like us. He was tempted, but He lived a sinless life. ఆయన కూడా మన వల్లే ప్రతి విషయంలో శోధించబడి పాపం లేనివాడుగా ఉన్నాడు కాబట్టి మన ప్రతి శోధనలో కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. His very dress and his girdle speaks of His high priestly ministry. He wants to recover, not with the bloods of animal, but His own blood. He wants to give us sanctification to you and to me. ఆయన తన బంగారు దట్టి అనేది ప్రధాన యాజకుని యొక్క పరిచయం చూపిస్తుంది. ఆయన తిరిగి ఆయన వేరే మా గొర్రెల రక్తం ద్వారా కాదు కానీ తన ప్రశస్త రక్తం ద్వారా మనల్ని సమకూర్చి మనకు స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు. His eyes like a laser flaming, searching, penetrating gaze. Neither you nor I can escape. చొచ్చుకుపోయే ఆ లోతులకు వెళ్ళే ఆ యొక్క అగ్నిజ్వాల వంటి నేత్రము కలిగిన వాడు ఆయన. నువ్వు నేను ఎక్కడ తప్పించుకోలేము ఆయన దగ్గర నుంచి. Shall we look to the Lord in prayer? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, నా ప్రేమ గల పరలోకపు తండ్రి, our loving and gracious God, ప్రేమ గల కృపగల వాడా, Lord, thank Thee, You have shed Thy precious blood and purchased us with Thy precious blood. నీ ప్రశస్త రక్తాన్ని చిందించి ప్రశస్త రక్తంతో కొన్నందుకు మీకు వందనాలు ప్రభువా. Lord Father, You treated us like a golden lamp or a golden candlestick. బంగారు దీపస్తంభం వల్లే మమ్మల్ని మీరు ఎంచుతూ వచ్చినారు ప్రభువా. And because we were very precious in Thy sight, You have shed the most precious blood. మేము మీ దృష్టిలో ఎంతో ప్రశస్తమైన కాబట్టి అతి ప్రశస్తమైన రక్తం మా కోసం మీరు చిందించినారు ప్రభువా. But if we are walking astray, if we are walking away, Lord, Your penetrating eyes are following us. దారి తొలిగిపోతుంటే ప్రభువా, చొచ్చుకుపోయే మీ నేత్రాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. Help us to humble ourselves. తగ్గించుకోవడానికి సహాయం చేయ ప్రభువా. Not have infighting, having prestige, having a status, all these things, Lord, fightings in courts, because there's no humility. ప్రభువా, తగ్గింపులేని కారణం చేత స్థానం కొరకు, అధికారం కొరకు కోట్లలో కొట్లాడుకునేవన్నీ ఉంటాయి. The great
apostle who was beloved, always reclining upon the bosom of Lord Jesus Christ, was able to say, I, John, but we are not able to say no. గొప్ప అపోస్తలుడైన యోహాను ఎల్లప్పుడూ యేసుప్రభు వారికి రొమ్ము మీద అనుకున్న ప్రియుడైన శిష్యుడు ఆయన యోహానును నేను అని తను తాను తగ్గించుకుంటూ వచ్చి నేను చెప్పలేకపోతున్నాను. Heavenly Father, teach us the humility. గొప్ప తండ్రి మాకు తగ్గింపు నేర్పించదేవా. Enable us to be conscious about thy eyes of flame. అగ్ని జ్వాలలు అంటే మీ నేత్రాలు ఉంచి మేము జాగ్రత్తగా ఉండటకు సహాయం చేయండి ప్రభు. At the same time, we may also focus upon thy garment of high priestliness, which has forgiveness for us. అదే సమయంలో మీ యొక్క ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు మాకు క్షమాపణను గుర్తు చేయడానికి సహాయం చేయి. Wherever I have fallen, wherever my walk, wherever in thy penetrating eyes my walk was not right, Lord, I want to set right. ఎక్కడైతే నేను పడిపోతూ వచ్చినానో నేను చొచ్చుకుపోయే నేత్రంలో నుంచి ఎక్కడైతే మరి సరిగ్గా లేన ప్రభువా సరి చేసుకోవడానికి సహాయం చేయాలి. Likewise, the same spirit may be granted to the listeners of this message. అదే ఆత్మను ఈ వాక్యం విని వారికి అనుగ్రహించు ప్రభువా. If thy coming tarries, give us another opportunity to continue this subject. మీకు అక్కడ ఆలస్యమైతే ఈ అంశాన్ని కొనసాగించడానికి నాకు తరుణం దయచేయండి. Seal this word and penetrate this word deep into the hearts of people. వాక్యాన్ని ముద్రించి ప్రజల యొక్క హృదయ లోతులను తీసుకెళ్ళండి ప్రభువా. For this we ask in the most precious, exalted and matchless name of our Lord and Savior, Jesus Christ. ఈ ప్రార్థన ఎంతో కృతజ్ఞత అతి ప్రశస్తమైన శక్తిగలతో మనకు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord, brothers and sisters. This was our humble effort in presenting from the book of Revelation. Kindly see it and circulate to as many as possible, because our burden is to bring uncontaminated, pure word of God to the believers. సహోదర సందర్భంలో మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని మీ ముందుకు చేరవేయడానికి మా యొక్క చిరు ప్రయత్నం ఇది చూసిన తర్వాత వీలైనంత మందికి పంచుకోండి. ఎందుకంటే కలుషితం లేని దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా అనేకులకు చెప్పాలనేది మా యొక్క భారమై ఉంటుంది. God willing, we will continue this subject next week. దేవుని చిత్తమైతే ఈ అంశాన్ని వచ్చే వారం కొనసాగిస్తాం.